హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రోసిఫై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలా చూడండి, మనం విత్తనాలను వచ్చేసి మంచిగా నీట్గా ఆరేసాము. సో ఆరిన విత్తనాలను తీసుకొచ్చి ఒక గుడ్డలో పెట్టి ఆ గుడ్డను తీసుకొచ్చి గాలాడని బాక్స్లో పెట్టడం జరిగింది. సో అలా పెట్టినప్పుడు చూడండి, గుడ్డల నుంచి కూడా ఈ యొక్క మొలకలు బయటికి రావడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, గుడ్డల నుంచి మొత్తం మొలకలు బయటకు వచ్చేసాయి. సో నీట్గా బాగున్నాయి. ఓకే, చూద్దాం అసలు ఓపెన్ చేసి లోపల ఏ విధంగా ఉందని చెప్పేసి. గుడ్డలో చుట్టిన విత్తనాలని ఇలా ఓపెన్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా నీట్గా మొలకలు రావడం కూడా జరిగింది. ఎంత బాగున్నాయి మొలకలు. సో నీట్గా మొలకలు వచ్చేసాయి. సో ఈ యొక్క మొలకలు పొడిగా ఉన్నప్పుడు, అంటే నానబెట్టిన విత్తనాలు మంచిగా ఆరిన తర్వాత పొడి గుడ్డలు కానీ నీట్గా మనం ఒక కట్టి పెడితే ఎంత బాగా, అంటే ఎలాంటి వాసన రాకుండా, ముఖ్యంగా వాసన రావు, మంచి టేస్టీగా ఉంటాయి, జిగురుగా ఉండదు, నీట్గా రావడం జరుగుతుంది. ఈ మొలకలు వచ్చేసి, ఈ యొక్క మొలకలు మనకు చాలా మంచి ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఎంత బాగున్నాయో మొలకలు. సో ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు మంచిగా నీట్గా ట్రై చేసుకోవచ్చు. మన యొక్క వీడియోలో చెప్పిన విధంగా, నిన్నటి వీడియోలో అయితే మనం టోటల్ ఎలా నానబెట్టాలి, టోటల్ 24 గంటలు నానబెట్టాలి. 24 గంటల నుంచి వెళ్ళి 36 గంటల వరకు ఒక గుడ్డలు కట్టి పెట్టడం జరుగుతుంది. చాలా మంచి మొలకలు వస్తాయి, చాలా పెద్దగా వస్తాయి మొలకలు. ఒక్కొక్కటి 1 నుంచి 2 ఇంచ్ వరకు మొలకలు రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఒక చిన్న బాక్స్లో పోసుకొని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మీరు బయటికి వెళ్ళినప్పుడు బాక్స్లో పెట్టుకొని కూడా తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళి మీరు కావాల్సినప్పుడు తినడానికి కూడా యూజ్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఒక స్పూన్ పెట్టుకుంటే సరిపోతుంది. మన స్పూన్తో హ్యాపీగా తీసుకొని తినచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ఆల్ ద బెస్ట్.